ఒక్క శ్రీశైలంలోనే ఇష్టకామేశ్వరి ఉంది. ఆ అమ్మని దర్శించడం అంత తేలిక విషయం కాదు. ఏ కారు వెళ్ళదు. శ్రీశైల క్షేత్రంలో కొన్ని జీపులు మాత్రమే వెళ్తాయి. అది కూడా ధైర్యం ఉన్న వాళ్ళైతేనే వెళ్ళగలరు. ఆ ఇష్టకామేశ్వరి దేవాలయానికి వెళితే ఇప్పుడు ఆ ఆలయం శిథిలమైపోయింది. శిథిలమైపోయి చిన్న గుహ ఉన్నట్టుగా ఉంటుంది. అందులోకి వెళ్ళి అమ్మవారిని చూస్తే చతుర్భుజి అమ్మ 4 చేతులతో ఉంటుంది. 2 చేతులతో వైష్ణవ సాంప్రదాయంలో లక్ష్మీదేవి ఎలా తామర మొగ్గలు పట్టుకుంటుందో అలా తామర మొగ్గలు పట్టుకుని ఉంటుంది. కింద 2 చేతుల్లో ఒక చేతు రుద్రాక్షమాల పట్టుకొని ఉంటుంది. ఒక చేతు శివలింగాన్ని పట్టుకొని ఉంటుంది. పట్టుకొని యోగిని స్వరూపంలో ఉంటుంది. ఇప్పటికీ పెద్దలు చెప్తారు, కామేశ్వరి అని పిలవడానికి సాధారణంగా తంత్రంలో కామేశ్వరి స్వరూపం ఎలా ఉంటుందని చెప్తాము, అలా లేదు కదా. ఇక్కడ కామేశ్వరి 8 చేతులతో ఉంటుంది. కానీ ఇక్కడ అమ్మ అలా లేదుగా. పైగా కామేశ్వరి కామేశ్వర అంటాం కదా, ఆ రూపం కాదు. మరి ఇష్టకామేశ్వరి అన్నది లేదు. మరి ఎందుకు వచ్చింది ఈ పేరు? ఎందుకంటే శ్రీశైలం ఒక్కదానికి ఒక లక్షణం ఉంది. ఉత్తర భారతదేశంలో ఉజ్జయినికి కాశీపట్టణం ఉంది. దక్షిణ భారతదేశం మొత్తం మీద మళ్ళీ శ్రీశైలం ఒక్కటే, ఇంకొక పట్టణం లేదు అటువంటిది. ఎందుకంటే అక్కడ లేనటువంటి ఆరాధనా విధానం ఎక్కడా లేదు. అక్కడ కాపాలికుల దగ్గర నుంచి ఉన్నారు. ఇప్పటికీ మీరు శ్రీశైలం లోపల ఉన్నటువంటి గుహల్లోకి ధైర్యంగా వెళ్ళి దర్శనాలు చేయగలిగితే కాపాలికులు ఇక్కడ పూజలు చేసేవారు అనడానికి ప్రబల సాక్ష్యాలు దొరుకుతాయి. కాపాలికులు నరబలి కూడా ఇస్తూ ఉంటారు. అటువంటి కాపాలిక స్పర్శ కూడా ఈ క్షేత్రానికి ఉంది. అంతేకాదు అక్కడ స్పర్శ వీధి చేత ఒకానొకప్పుడు సిద్ధనాగార్జునుడు శ్రీశైలం కొండనంతటిని బంగారంగా మార్చే ప్రయత్నం చేశాడు. ఆయనే మూలికల మూట తెచ్చి త్రిఫల వృక్షం కింద పెట్టాడు. అటువంటి గొప్ప గొప్ప ఔషధాలన్నీ శ్రీశైల పర్వతం మీద ఉన్నాయి. అటువంటి శ్రీశైలంలో ఆ అమ్మవారి దగ్గరకు వెళ్ళి కోరుకుంటే ఆ తల్లి తీర్చని కోరిక అన్నది లేదు. నీకు ఏది ఇష్టమో అది ఇస్తుంది. కాబట్టి ఇష్టకామేశ్వరి అని అంటారు. అందుకే భారతదేశం మొత్తం మీద ఇక ఆ రూపం లేదు, ఒక్క శ్రీశైలంలోనే ఉంది. ఇంకొక పెద్ద రహస్యం ఏమిటంటే పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు వెళ్ళి అమ్మవారికి బొట్టు పెడితే మెత్తగా మనుషుల నుదురు ఎలా తగులుతుందో అలా తగులుతుంది అమ్మవారి నుదురు. ఉలిక్కి పడతారు. ఈవిడ విగ్రహమా మానవకాంత అనిపిస్తుంది. ఆమె ఆయన లేనిదే ఉండదు. పక్కనే శివాలయం ఉండేది. కానీ ధూర్తులు శివలింగాన్ని కూడా పకిలించేశారు. ఆ ప్రదేశంలో ఇప్పటికీ పెద్ద గొయ్యి ఉంటుంది. అసలు ఇంకొక పెద్ద చమత్కారం ఏంటంటే అక్కడ ఉండేదంతా చెంచులు. ఎవ్వరూ నాగరికులు ఉండరు. మీరు అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏళ్ల ప్రవాహం మీద మీకు ధ్యానమునకు అత్యంత యోగ్యమైనదిగా ఉంటుంది. అక్కడుండే చెంచుల్ని మీరు సంతోషంగా పలకరించి మాట్లాడితే వాళ్ళు తమ విలువిద్యా విన్యాసం కూడా చూపిస్తారు. అటువంటి ఇష్టకామేశ్వరి దేవాలయాన్ని మీరు శ్రీశైలంలోనే చూడగలరు. ఈ కథ మీకు నచ్చితే ఓం నమ శివాయ ఇష్టకామేశ్వరి అని కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.